తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన ట్రావెల్స్ వార్ కంటిన్యూ అవుతోంది. శ్రీనివాస్ గౌడ్, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో హైదరాబాద్ సెంటర్గా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద హైడ్రామా నడిచింది. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం యుద్ధ రంగాన్ని తలపించింది. దివాకర్ ట్రావెల్స్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నిరూపిస్తానంటూ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసరటంతో ఉదయం 10 గంటలకే టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఆయన ఏ బస్సులైతే కాంట్రాక్ట్ క్యారేజ్ మీద పర్మిట్ తీసుకొని స్టేజ్ క్యారేజ్ మీద నడుపుతున్నారో ఆ బస్సులని స్టేజ్ క్యారేజ్ పర్మిట్ లేవు అని చెప్పి ఆధారాలతో సహా వచ్చాం. అదేవిధంగా నేను తక్కువ సీట్లు వేసి బస్సు నడపలే, ఎప్పుడు యాజిస్గా ట్యాక్స్ కట్టినా అన్నాడు. తక్కువ సీట్ల పర్మిట్ తీసుకొని ఎక్కువ సీట్లు నడిపినటువంటి కూడా ఆధారాలు ఉన్నాయి. ఆయన మీద కేసు బుక్ అయింది, అది కూడా తీసుకొచ్చాం. ట్రావెల్స్లో ఎవరు తప్పున శిక్షించాల్సిందే, ఒక్కరు మినహాయింపు లేదు ఇలా 100%. కాకపోతే ఈరోజు తప్పు జరిగిందా లేదా అని, తప్పు చేయలేదన్నందుకు తప్పు లేదా ఉన్నా లేదనేది ఇవన్నీ ఆధారాలు రికార్డు ఉంటాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రభాకర్ రెడ్డి కూడా కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో కొంతసేపు పోలీసులు ప్రభాకర్ రెడ్డికి మధ్య వాదులాట జరిగింది. చివరకు పోలీసులు ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు చేరుకున్నారు. ఉన్నతాధికారి ఛాంబర్ దగ్గరకు వెళ్లారు. అయితే ఎవరూ లేకపోవడంతో అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు. శ్రీనివాస్ గౌడ్కు తనకు శత్రుత్వం లేదని, ఓ ట్రావెల్స్ ముసుగులో తనపై ఆయన ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఇంటికి వెళ్లైనా వివరణ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. ట్యాక్స్ లేకుండా తిప్పొద్దండి అంటున్నాను. నేను 7th మంత్లోనే ఇచ్చాను నోటీస్ కూడా, తెలుసా. మా జీవో కూడా వచ్చింది. 200% పెనాల్టీ వేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, 3 బస్సులు సీజ్ చేసినామంటారు కదా. ఆ 3 బస్సుల నుంచే మాట్లాడదాం. ఎట్లయినా సరే ఆయన ఇంటికి పోదాం, టీ ఇస్తాడు, మా ఇంటికి వస్తే టిఫిన్ పెడతా, నో ప్రాబ్లం. ఆయనకు నాకు ఏముందయ్యా, యాజ్ ఎమ్మెల్యే యూ కెన్ టాక్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. పర్టికులర్ మ్యాన్గా తీసి నన్ను పర్టికులర్ అన్నాడు కాబట్టి వచ్చా. నేను ప్రైవేట్ అంటే నేను రాను, పొద్దుపోలేదా కొట్లాడేది నేను కొడుతున్నా. ముందు మాట్లాడే క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వద్దులే. ఐఎమ్ రెడీ, నో ప్రాబ్లం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ విత్ శ్రీనివాస్ గౌడ్. ఓన్లీ థింగ్ ఈజ్, నా పేరు ఎత్తినాడు కూడా అన్నలేదు. ప్రైవేట్ ఆపరేటర్ నేను ఎందుకు ఎత్తాను, నేను ఒకటే ప్రైవేట్ ఆపరేటర్ ఉండేదే. తెలంగాణ అంటాడు, మేమంతా తెలంగాణలో రిజిస్టర్ ఉన్నాయి. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఆంధ్ర బండ్లు ఎక్కువ ఇదే రిజిస్ట్రేషన్, ఎందుకంటే పర్మిట్ మాకు ఇక్కడే ఉన్నాయి, అందుకని ఇక్కడే ఉన్నాం. యాక్చువల్లీ మేము ట్యాక్స్ కట్టేది కూడా ఇక్కడే కట్టేది. అధికారులు లేకపోవడంతో ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరు నేతలు ఆఫీస్ నుంచి వెళ్లిపోవడంతో చివరకు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముందుగానే శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళకు సంబంధించిన మందితో పాటు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి రిప్రజెంట్ చేయడానికి రావడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే అదే సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్న తరుణంలో అక్కడ ఏమన్నా శాంతి భద్రతలకు సమస్య రావడానికి, ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అతన్ని ప్రివెంటివ్గా కస్టడీకి. అయితే ఈ వివాదానికి మాత్రం ఇంకా శుభం కార్డు పడలేదు. ఆరోపణలు ప్రత్యారోపణలకు సమాధానాలు దొరకలేదు. మళ్లీ ఇవి తెరపైకి వస్తాయా, వేదిక ఎక్కడన్నది ఆసక్తిగా మారింది. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య వివాదం ఎందుకు మొదలైంది? అది పొలిటికల్ రంగు ఎలా పులుముకుంది? అన్ని అనుమతులు ఉన్న తెలంగాణ ట్రావెల్స్ బస్సుల్ని ఏపీలో అడ్డుకున్నారన్న వాదనలు వాస్తవం ఎంత? తెలుగు రాష్ట్రాల మధ్య ట్రావెల్స్ గొడవకు ప్రధాన కారణం యాజమాన్యాల మధ్య ఆధిపత్య పోరేనని తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన వరుస దాడుల వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి చెందిన ట్రావెల్ యాజమాన్యాల చర్యలకు వ్యతిరేకంగానే దాడులు కొనసాగాయని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో ఏపీ ట్రావెల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా బస్సులు తిప్పుకోవటం వల్ల ఆర్టీసీకి దాదాపు ₹1 కోటి పైగా నష్టం వస్తోందని ఆరోపిస్తున్నారు. అదే తెలంగాణ ట్రావెల్స్ బస్సులకు అన్ని అనుమతులు ఉన్నా ఏపీలో అడ్డుకుంటున్నారని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అనంతపురంలో అధికారులు బస్సుల్ని నిలిపివేసి అనుమతి పత్రాలు లాక్కుని చించేసే ప్రయత్నం చేశారన్నది ప్రధాన ఆరోపణ.
నా బస్సులకు అన్ని ట్యాక్సులు అవన్నీ కలిగినప్పటికి కూడా ఆధారాలతో సహా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఆధారాలను చించివేసి ఆయన ఎమ్మెల్యే పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్ని ఉసుగొలిపి నా మీద మరి అన్యాయంగా నా బస్సులను సీజ్ చేయడం జరిగింది. దానికి డెఫినెట్గా ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటాం. ఆయన ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన అరాచకాలను ఆపకపోతే మాత్రం తప్పకుండా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పై వరుస దాడులు చేశారు. బృందాలుగా విడిపోయి మరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై 4 రోజులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 250 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 45 బస్సులను సీజ్ చేశారు. ఇప్పటి వరకు 275 వాహనాలకు కేసులు రాశాము. సుమారు 46 కేసులు 46 బస్సులు సీజ్ చేశాము. దాన్ని బెంగళూరు, ముంబై, విజయవాడ, సాగర్ రూటు, నాగ్పూర్ హైవే అన్ని హైవేలు చేస్తాం. ముఖ్యంగా మాకు ఎక్కువగా అంటే ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ స్టేజ్గా తిరగడం అనేది ఉంది. దాని హైకోర్టు పరిధిలో ఉంది ఆ ఇష్యూ. తర్వాత ఈ లగేజ్ తీసుకెళ్ళడం, తర్వాత ముఖ్యంగా లగేజ్ కేసులు ఎక్కువ, ప్యాసింజర్ లిస్ట్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు రాజకీయ రంగు పులుముకోవడంతో పరిస్థితులు ఎటు తిరుగుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. వచ్చేది సంక్రాంతి సీజన్ కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనని ఆందోళన చెందుతున్నాయి ఇతర ట్రావెల్స్ యాజమాన్యాలు.